నగరంలోని స్థానిక టౌన్ హౌస్ పేట సమీపంలో వెలసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానమునందు కార్తీక మాసం దీపోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకము 120 కేజీల వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగాన్ని మరియు పండితుల ప్రవచనాల మధ్య శివపార్వతుల కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని కన్యకా పరమేశ్వరి దేవస్థానం ధర్మకర్త మండలి మీడియాతో తెలియజేయడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో కోటా గురుబ్రహ్మం స్వరాజ్యలక్ష్మి చేగు షణ్ముఖరావు వాణి కూరపాటి సతీష్ దంపతులు చేతుల మీదుగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిచ్చెన మెట్ల చిరంజీవి నాగలక్ష్మి, ఎంపీ ఆంజనేయులు, ప్రమీల మునగా వెంకటేశ్వర్లు, వెంకటలక్ష్మి దంపతులు మరియు పాలకవర్గ సభ్యులు, భక్తులు తదితరులు, దేవస్థానం అర్చకులు, సిబ్బంది, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
జై వాసవి. ఈరోజు శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానంలో నగరేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈరోజు ఈ యొక్క డైలీ ప్రతిరోజు రుద్రాభిషేకం జరుగుతూ ఉంది. ఈరోజు స్వామివారికి కళ్యాణోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. దీనికి భక్తులందరూ కూడా చాలామంది కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఈ యొక్క స్వామివారి యొక్క ప్రసాదాలు కూడా స్వీకరించడం జరిగింది. జై వాసవే, జై జై వాసవే. శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు. ఈరోజు దేవస్థానం నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మరి సోమవారం రోజు ఎంత వైభవంగా జరిగింది. మరి ఆ యొక్క రుద్రాభిషేకానికి నేను ఉభయకర్తగా కూడా వ్యవహరించాను. మరి ఈ రుద్రాభిషేకం అనేది ప్రత్యేకం. ఈ ప్రత్యేకత ఏంటంటే మామూలుగా ప్రతిరోజు ఉదయం ప్రతి శివాలయాల్లో కూడా రుద్రాభిషేకం జరిపిస్తారు. కానీ ఈ యొక్క రుద్రాభిషేకం ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని సాయంత్రం 4 గంటల నుంచి 6:30 వరకు కూడా ఈ రుద్రాభిషేకాన్ని పంచామృతం, పండ్ల రసాయనాలతో, కుంకుమ, గంధం, పసుపు, పంచామృతంతో ఈ యొక్క అభిషేకాలన్నీ కూడా సుమారు 3 గంటల సేపు ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. ప్రతి ఒక్కరూ తిలకించారు. అలాగే కళ్యాణం అనంతరం కూడా 101 కేజీలతోటి అనేక రకాల పుష్పాలతోటి స్వామివారికి పుష్పయాగం చేయించడం జరిగింది. మరి ఈ పుష్పయాగానికి, ఈ కళ్యాణానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారి ఆశీస్సులతోటి ఇక్కడ ఈ దేవస్థానం నందు ఈ యొక్క కళ్యాణం జరిపించడం జరిగింది. అందరికీ నమస్కారాలు. నా పేరు కోరపాటి సతీష్ చంద్రబాబు. ఈ నెల కార్తీక మాసం శివుడికి ఎంతో ప్రత్యేకమైనటువంటి నెల ఇది. దాంట్లో 4వ సోమవారం శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో అత్యంత అద్భుతంగా అలంకారం చూస్తేనే శివపార్వతులు ఇక్కడికి నిజంగా వచ్చి కళ్యాణం శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో జరిగిందా అంత ఆనందంగా ఈరోజు ఈ కమిటీ వారు నిర్వహించడం జరిగింది. ఎంత సంతోషం అంటే ఈ కమిటీ వచ్చిన తర్వాత ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా విజయదశమి ఉత్సవాలు కానివ్వండి, ఈరోజు కార్తీక మాసంలో 30 రోజులు రోజు కూడా రుద్రాభిషేకాలు, లాస్ట్లో ఈరోజు కళ్యాణం చేయడం కానీ, పుష్పయాగం చేయడం కానీ ఎంతో అద్భుతంగా ఈ కమిటీ నిర్వహించడం జరిగింది. జై జై వాసవి. నా పేరు నిచ్చెనమెట్ల చిరంజీవి. శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానానికి ప్రధాన కార్యదర్శిని. మన దేవస్థానంలో ఈరోజు కార్తీక మాసం సందర్భంగా 4వ సోమవారం పురస్కరించుకొని శివపార్వతులకి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఉదయం నుంచి మన దేవస్థానంలో వింధ్యావాసిని దేవి సమేత నగరేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు మరియు అలాగే సాయంకాలం ప్రదోషకాల అభిషేకములు అనగా శివుడికి, నందీశ్వరుడికి ఏకకాలంలో అభిషేకములు మరియు ఏకకాలంలో నక్షత్రహారతులు అన్నీ జరగడం జరిగింది. ఇటువంటి తరుణంలో భక్తులందరూ వేచేసి స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించడం కూడా జరిగింది. అలాగే ఈరోజు జరిగినటువంటి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. భక్తులందరూ విరివిగా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు కూడా స్వీకరించడం జరిగింది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.